భారతదేశం నా జన్మభూమి, భారతదేశం మీద నేను బ్రతుకుతున్నాను, భారతదేశం మీదనే నాకు అన్ని హక్కులు, భారత గవర్నమెంట్ ఇస్తున్న ప్రతి ఒక్కటి నేను పొందుతున్నాను అనుకునే భారతీయుడు ఏ కులమైనా ఏ మతమైనా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలి. ఇందులో ముఖ్యంగా నేను మనవాడు అనుకునే ప్రతి ఒక్కరూ ఐప్ బటన్ ప్రెస్ చేయరు. ఐప్ బటన్ ప్రెస్ చేయరి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సౌదీలో నేను సౌదీకి వెళ్ళిన ఒక 2 సంవత్సరాలు. సౌదీలో నమాజ్ అయితే ఉంది. మనకు కొత్తగా వెళ్ళినాము, అక్కడ రూల్స్ తెలీదు. ఫోన్ రింగ్ టోను రామాయణంది, అది ఏంటంటే ఒక రాముంది రింగ్ టోన్ పెట్టుకున్నా, రామ రామ జై శ్రీరామ రింగ్ టోన్ పెట్టుకున్నా. అప్పుడు ఒక ముస్లిం సోదరుడు వచ్చి హిందీలో ఇలా చెప్తా ఉండు, भाई वो रिंगटोन बंद करो, मोबाइल को स्विच ऑफ कर दो, अभी नमाज हो रहा है, अगर आपका आवाज़ ऐसा है सुनेगा तो कोई भी कंप्लेंट देगा, पुलिस आके लेके जाएगा जेल में. అంటే సౌదీలో నమాజ్ అయ్యే టైంలో కూడా ఎవ్వరు కూడా సైలెన్స్గా ఉండాలి. వేరే మతాల వాళ్ళే కానీ ఏ హోటల్లో, ఏ రెస్టారెంట్లో, ఏ కార్లో కూడా ఏ పాటలు కూడా వినిపించకూడదు. ఇది సౌదీ రూల్స్. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన భారతదేశంలో హిందూ సమాజంలో భారత్ మాతాకి జై అనే ఈ భారత గడ్డ మీద కొన్ని అవేమంటారు గంజాయి మొక్కలు మోపైనాయి. గంజాయి మొక్కలు ఏం మాట్లాడుతూ ఉన్నాయి, మీడియా అనే ముసుగులో కొంతమంది, యాక్టర్స్ అనే ముసుగులో కొంతమంది, మేము రాజకీయ నాయకులం అనే ముసుగులో కొంతమంది, మొత్తానికి భారతదేశాన్ని విచ్చలవిడిగా చేయనీకి వచ్చిండ్రు వీళ్ళు. వీళ్ళ గురించి ఒక్కొక్కరుగా సీనియారిటీని బట్టి ఫస్ట్ నాకు చాలా ఇష్టమైన, నాతో పాటు సేమ్ అంటే ఆమె రేంజ్ కాదు నాది, నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు అర్థమైంది కదా, తులసి చందు గారి గురించి, అక్క గురించి. అక్క అంటే నాకు చాలా ఇష్టం. ఆమె వీడియోలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆమె అయోధ్యలో జరుగుతున్నటువంటి దోపిడీ గురించి, అయోధ్యలో జరిగినటువంటి ఒక మనీ రాబరింగ్ దాని గురించి ఎంత స్పష్టంగా చెప్పిందంటే, అందులో మీరు హిందువులను వేలిపెట్టి చూపించకుండా డైరెక్ట్ పిడికిలు బట్టి గుద్దిందంటే నమ్ముండ్రి. అదేమంటారు చూడు, తువ్వాలలో చెప్పు పెట్టి. ఇగో నేను చూపిస్తా ప్రూఫ్. అయోధ్య రాముడు దోపిడీకి గురయ్యాడు. 3 రకాలుగా రాముడిని దోచేశారు. భక్తుల డబ్బులు దోచుకున్నారు అనే అతిపెద్ద వార్త బయటకు వస్తే దాని మీద మీడియాలో పెద్దగా చర్చ లేదు, రాజకీయ దుమారం ఏమీ లేదు. మిగతా అంశాలతో పోల్చితే హిందువులకు సంబంధించి లేని సమస్యల్ని ఉన్నట్టు క్రియేట్ చేసి చర్చ చేసే వాటితో పోల్చితే దీని మీద ఏ మాత్రం చర్చ లేదు. దోపిడీ చేసిన వాళ్ళు పాకిస్తానీస్ కాదు, బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు కాదు, యాంటీ హిందూస్ కాదు, లౌకికవాదులు, ముస్లింస్, క్రిస్టియన్స్, తుకుడే గ్యాంగ్ అని చెప్తారు కదా, ఆ తుకుడే గ్యాంగ్ కూడా కాదు. నిందితుల పేర్లు చెప్తాను చూడండి ఒకసారి. లవకుష్ మిశ్రా, రామ్ శంకర్ మిశ్రా, రామా శంకర్ యాదవ్, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, సుభాష్ చంద్ర శ్రీవాత్సవ, కరుణేష్ పాండే. పేర్లలో కూడా భక్తి భావన పొంగుతోంది కదా. వీళ్ళంతా కూడా నిత్యం బాలరాముడి సేవలో ఉండే అయోధ్య రామాలయ ఉద్యోగులు. అయోధ్య రామాలయాన్ని నిర్వహించేది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. అందులో వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఫైట్ చేసిన వాళ్ళని, కేంద్రానికి సన్నిహితంగా ఉండే వాళ్ళని ఏరి కోరి ట్రస్ట్ లో ఉద్యోగులుగా అపాయింట్ చేశారు. వాళ్ళలో ఉండే కొంతమంది చేసిన దోపిడీ ఇది. ఈ దోపిడీలో బాధితుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, అయోధ్యలో ఉండే బాలరాముడు. కానీ మీడియాకు అయోధ్యలో జరిగిన ఈ దోపిడీ అతిపెద్ద వార్త కాదు. అందుకే నాన్ స్టాప్ డిస్కషన్స్ లేవు, నేషన్ వాంట్స్ టు నో అనే చర్చలు లేవు. ప్రధాని మోదీ గారి నుంచి ఒక్క చిన్న ట్వీట్ కూడా లేదు. అంటే ఎట్లా కనబడతా ఉంది అంటే, 5000 సంవత్సరాల నుంచి పోరాడి చేసి దాన్ని మనకు సంబంధించి ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు వాదనలు విన్న తర్వాత ఈ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మీరు అక్కడ ఉన్నటువంటి భూమి అయోధ్యకు శ్రీరాముని జన్మభూమి అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వాదన తర్వాత దాన్ని నిర్మించిన విధానం ఎట్లా ఉంది అంటే, హిందువులు అందరూ గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా దానికి వినియోగించలే. విరాళాలుగా వచ్చినటువంటి డబ్బులతోటే అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగింది. అది తులసి చందు గారికి అక్కకు తెలియదా? అలాగే ఇక్కడ ఆమె ఏమన్నది, పాకిస్తాన్ వాళ్ళు కాదు, బంగ్లాదేశీలు కాదు,
తుకుడే మనం అంటా ఉంటాం కదా, వాళ్ళు కాదు అని అంటా ఉన్నాం. అంటే బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు హిందూ దేవాలయాల్లో దొంగతనాలు చేసినాయి ఎన్ని విజువల్స్ చూపించమంటావు? ఇదే భారతదేశం గడ్డ మీద బతుకుతూ హిందూ దేవాలయాలను కాలుతో తన్నినటువంటి దృశ్యాలు, హిందూ దేవాలయాలను జేసీపీలతోటి, ఏదైతే మన మమతా బెనర్జీ గడ్డ మీద, భారతదేశం గడ్డ మీద జేసీపీలతోటి శివాలయాన్ని కూలగొట్టినటువంటి ఎన్ని ప్రూఫ్స్ చూపించమంటావు? అటువంటి దాని మీద అక్క నువ్వు వీడియోలు ఎందుకు మాట్లాడవు? మరి ఈ అయోధ్య మందిరం గురించి ఇప్పుడిప్పుడే కట్టిన కొత్త రామ మందిరము, దీని గురించి బ్యాడ్ న్యూస్ బయటకు వెళ్ళకూడదని అందులో ఉన్నటువంటి నువ్వు చూపించిన ఈ 8 మందిని ఆల్రెడీ వీళ్ళ మీద సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను వేయడం జరిగింది. వీళ్ళ మీద కమిటీ జరుగుతుంది. వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ కస్టడీలో ఉన్నారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేవక్క? అంటే హిందూ దేవాలయాలకు సంబంధించి హిందువులకు మనోభావాలు దెబ్బతినాలే, హిందూ దేవాలయాలను కించపరచాలే, హిందువులు మొత్తానికి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు అనేటటువంటి నీ కుళ్ళు బుద్ధి, నీ పేరు తులసీ చందన్ ఎందుకు పెట్టారో తెలియదు కానీ దాన్ని ఏమంటారు, గంజాయి మొక్క అని పెడితే చాలా బాగుంటుండే. ఇంకా నీ వెనకాల ఎట్లా ఉన్నారో రాముని మీదనే, మళ్ళీ దండయాత్ర అంతా రాముని మీదనే. ఇంకా ఏం మాట్లాడుతుంది? అయినా సరే ఎవరైనా క్వశ్చన్ చేస్తే క్వశ్చన్ చేసిన వాళ్ళని మీరు యాంటీ హిందూస్ అంటారు. ఈ దోపిడీని క్వశ్చన్ చేయని వాళ్ళు రామ భక్తులు ఎట్లా అవుతారు? క్వశ్చన్ చేసే వాళ్ళు యాంటీ హిందూస్ ఎలా అవుతారు? క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు, క్వశ్చన్ చేసే విధానంలో తప్పు ఉంది. నేను క్వశ్చన్ చేయడం తప్పు అనట్లే, ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసే విధానంలో తప్పు ఉంది. నువ్వు క్వశ్చన్ చేసే విధానమే పాకిస్తాన్ నుంచి మొదలుపెట్టినావు, అది చాలా తప్పు. అది ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేసారో నీకు తెలియదా? మరి అంటేటప్పుడు పాకిస్తాన్ ఊసు కాదు, మన క్రికెటర్లకు ఉన్న ఇంగిత జ్ఞానం నీకు లేదు. క్రికెటర్లు ఏదైతే ఆసియా కప్ గెలిచిన తర్వాత వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చుకునేటువంటి పని కూడా చేయలేదు. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి ఆ యొక్క మనకు సంబంధించి పహల్గామ్ దాడి తర్వాత వాళ్ళు పాకిస్తాన్ల పేరు కూడా తలుచుకోనికి ఇష్టపడతలేరు. మరి నువ్వు ఎందుకు అవన్నీ తలుస్తూ ఉన్నావు? ఇంకా సరే, ఈమెది ఇట్లుంటే ఇంకో మోనార్కు కేరళలో జరిగినటువంటి ఒక సభలో మాట్లాడుతూ ఇక్కడ చూడుర్రి, ఇగో తులసీ చందు మోనార్కు వీళ్ళకున్న బంధం ఏందో నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తా. వీళ్ళు ఎందుకు ఫోటో దిగిండ్రు, ఇది ఎక్కడ దిగిండ్రు, మరి ఇతను కూడా ఎవరు, మీరు ఒకసారి మీ ఇమాజినేషన్కే వదిలేస్తా ఉన్నా, మీరు ఒకసారి దాన్ని చూడుర్రి. తర్వాత ఇప్పుడు మోనార్కు ఏం మాట్లాడిండు దీని మీద కూడా, ఈయన కూడా మళ్ళీ రామాయణం గురించే ఈయన మాట్లాడింది అంతా ఇంగ్లీష్లో, నేను మీకు తెలుగులో మళ్ళీ చెప్తాను, మీరైతే ఇనుర్రు ఒకసారి. Those kids today they rewrote Ramayana in the play. Two kids ante Ramudu Lakshmanudu. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? Ramudu Lakshmanudu south kachidru. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah. But is it stealing? No, if you are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. He says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry, let them eat, we can talk to them later. After they have eaten, they come and this Rama Lakshmana says, hey, lucky. Rama calls Lakshmana lucky. Hey, lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates, Shurpanaka, and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So, in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So, what you do, since you have eaten the fruits, the seeds are there, no? సరే, ఇప్పుడంతా ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉన్నాడు గురువు గారికి. మోనార్క్ కాబట్టి ఇంగ్లీష్ వస్తుంది. ఇది కేరళలో జరిగినటువంటి ఒక సభ. ఆ సభలో ఈయన రాముడి గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, రాముడు లక్ష్మణుడు వలస వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆకలేస్తే రావణుడి తోటలో చొరబడి వాళ్ళు పండ్లు తిన్నారు. అప్పుడు చూసినటువంటి శూర్పణఖకు కోపం వచ్చింది. కోపం వచ్చి రావణాసుడికి వెళ్ళి చెప్తే వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు తిన్న తర్వాత మన యొక్క దాన్ని ఏమంటారు, అప్పుడు మన శాస్త్రం దగ్గరికి
ధర్మశాస్త్రం దగ్గర తీసుకురా, అక్కడ మాట్లాడదామని అంటే వీళ్ళు వలస వచ్చిన రాముణ్ణి లక్ష్మణుని తీసుకుపోయి అక్కడ మీరు ఎందుకు దొంగతనం చేశారంటే మాకు ఆకలి అవుతుంది, ఐ విల్ యాంగ్రీ, యాంగ్రీ అంటే ఆకలి, ఇంగ్లీష్లో ఆకలి అవుతుంది, అందుకే ఆ తోటలో ఉన్న ఫలాలు మేము తీసుకొని తిన్నామంటే ఆ తోట ఎవరిదో తెలుసా అంటే మాది, మా మహారాజు అంటే నాది, మరి దాన్ని మీరు పండ్లు తినాలంటే దాన్ని ఖరీదు చేసైనా తినాలి, లేకపోతే మా దగ్గర నుంచి మా పర్మిషన్ తీసుకొనైనా తినాలి అని ప్రకాష్ రాజు వెటకారంగా రాముణ్ణి లక్ష్మణుణ్ణి వెటకార రీతిలో వెటకార భాషలో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మోనార్క్. ఏమనాలా ఈ దుర్మార్గుని, ఏమనాలనో మీరే కామెంట్ చేయాలి. దీన్ని ఇంకా రాముడితోటి లక్ష్మణుడితోటి $2000 అక్కడ జరిమానా విధించారు అని చెప్తా ఉన్నాడు. ఎటుపోతుంది ఇక్కడ? తులసి చందు మాట్లాడింది చూసాం, అంటే ప్రశ్నించడం తప్ప, ప్రశ్నిస్తే యాంటీ హిందూస్ అని అంటారు, ఇలాగే ప్రశ్నించాలా, ఇలాగే మాట్లాడాలా రాముడి గురించి. అదే ఒకసారి నేను చెప్పిన కదా, ఇదే తులసి చందును, ప్రకాష్ రాజును, మన ప్రశ్న రావణ్ను, ఇంకా దీనికి సంబంధించి మనకు సంబంధించిన ఈయన పేరు ఉన్నది కదా, ఈయన ఏదో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని, వీళ్ళ నలుగురిని తీసుకొని పోయి సౌదీలో వదిలేద్దాం. సౌదీలో మన ఫ్లైట్లోనే మన మోడీ గారు చెప్పి ఫ్లైట్లో తీసుకుపోయి ఆడ వదిలేద్దాం. ఆడ వదిలేసిన తర్వాత అక్కడ ఖురాన్ని కానీ అక్కడ ఉన్న ముస్లింలను కానీ ఒక్క మాట మాట్లాడి వాళ్ళు సౌదీ దాటి మన ఇండియాకి రావాలి. తర్వాత వీళ్ళకు రాష్ట్రపతి అవార్డు ఇచ్చి వీళ్ళకు ఘన సంస్కారం చేద్దాం. ఇది హిందూ దేశం తరపున నేను చేస్తున్నటువంటి ఛాలెంజ్గా. ఇక మన రావణన్న మాట్లాడిన విషయాలు చూద్దాం ఇప్పుడు, పాయింట్ టు పాయింట్. వీళ్ళందరూ రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక. నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు మన ఇతిహాసాలు చెప్పినా అని చెప్పరా నా కొడక. నువ్వు ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు, దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటది? సొంత రాజ్యంలో తరివించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరివించుకొని అడవిలో అడుక్కు తిని పెరుగుతారు, చచ్చిపోతారు. ఎప్పుడో సంవత్సరానికి కూడా ఒక్కసారి నార్థన్ స్టేట్స్ లో ఆ బోగ్గాళ్ళు మాట్లాడుతున్న హిందీ గురించి మేమెందుకు బాధపడతాం? ఏం మాట్లాడదాం? ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదైతే ఇప్పుడు ప్రకాష్ రాజ్ మాట్లాడిండో కేరళలో జరిగినటువంటి దాని మీద చాలా పెద్ద ఎత్తున దుమారం రేగింది. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఛానల్లోనే ఆయన డిబేట్ పెట్టి మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి నిజాలు తెలవాలి, ఆయన ప్రకాష్ రాజ్ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు, ఆయన నిజాలు బయటకు రావడానికి మాట్లాడిండు, అసలు వాస్తవానికి స్టోరీ కావాలి, మరి రామాయణం గురించి అలా స్టోరీ గిట్లా ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడేమో అని ప్రకాష్ రాజును ఎన్నికేసుకొచ్చినటువంటి ఈ యొక్క ప్రొఫెసర్ నాగేశ్వరరావు రీతి కూడా ఏడుంది? వీళ్ళందరినీ ఏమనాలి? యాంటీ హిందూస్ అనాలనా, లేకపోతే వీళ్ళు టెర్రరిస్టులు అందామన్నా టెర్రరిస్టులు కాదే, మన మధ్యలోనే బతుకుతూ ఉన్నారే. వీళ్ళందరి మీద మరి ఉపా చట్టం కాదు, అసలు ఉపా చట్టం పేరుతోటి వీళ్ళని తిహార్ జైల్ అంటే అక్కడ ఎవరిని? టెర్రరిస్టుల్ని, దేశద్రోహుల్ని, దేశంలో వీళ్ళు చాలా డేంజరు, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు వీళ్ళు ముప్పు అనుకున్నట్టోళ్ళని తిహార్ జైల్లో వేస్తారు. అక్కడ వేయాలి వీళ్ళందరినీ. ఇప్పుడు విన్నారు కదా, మన అక్క తులసి చందు, మన మోనార్క్ ప్రకాష్ రాజు, అలాగే మన ప్రశ్న రావణు, ఇక మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది నేను చూపించలేదని మీరేం బాధపడద్దు. ఆల్రెడీ మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది ఒక వీడియో పెడితే చాలు వచ్చేస్తాయి. అదో వెనకట ఒక శాస్త్రం ఉంది, దొంగలను సీసీ కెమెరాలు పెట్టో గోడలు కట్టో ఏదో రకంగా మనను రానియకుండా దొంగల నుంచి మనం రక్షణ పొందొచ్చు, కానీ ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. వీళ్ళు ఇంటి దొంగలు, ఏం చేద్దాం? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరి ఇటువంటి వాళ్ళను నేను చెప్తా ఉన్నా కదా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, బయట కంట్రీస్, అరబ్ కంట్రీలలో ఎక్కడ కూడా ఖురాన్ను ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేరు. మాట్లాడినరంటే మీ యొక్క
మన యొక్క ఈ దేహము కంటికి కూడా కనబడదు. ఒకటి, మీరు యూరప్ కంట్రీలలోకి వెళ్ళుర్రి, ఒక్కసారి బైబిల్ గురించి ఏమన్నా రాంగ్ మాట్లాడితే అమెరికా కావచ్చు, మనతో ఉంటున్నటువంటి జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, లండన్ కావచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళుర్రి, మీరు బైబిల్ గురించి ఏదైనా రాంగ్ మాట్లాడితే మీ యొక్క ఈ 60 కిలోల దేహము కంటికి కూడా కనబడదు. మరి భారతదేశంలో హిందూ మతాన్ని ఇంత కించపరుచుతా ఉన్నా వాళ్ళ మన మధ్యలోనే మనతోటి స్వేచ్ఛగా తిరుగుతూ ఈ యూట్యూబ్లో సోషల్ మీడియాలో వీళ్ళు బాగా మీటింగులు పెడుతూ కులాలు మతాల మధ్యలో చిచ్చులు పెడుతూ భారతదేశాన్ని ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు? వీళ్ళందరి వెనకాల ఎవడున్నాడు? నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా టాపిక్ అనేది మాట్లాడదాం. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కళ్ళు హై బటన్ నొక్కి మీ కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హిందూ.